వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని రుద్రారం గ్రామంలో గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానం హుండీ లెక్కింపు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి ఆలయ ఈవో లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవాలయంలో 103 రోజులలో భక్తుల నుండి కానుకగా వచ్చిన హుండీ ఆదాయం లెక్కించగా 29,98,462 రూపాయలు, అనుదాన రూపంలో 1,22,434 రూపాయలు, మొత్తం హుండీ ఆదాయం 28,20,896 రూపాయలు వచ్చిందన్నారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తూ పెద్ద ఎత్తున విరాళాలు అందించిన భక్తులకు కోరిన కోరికలను నెరవేరుస్తూ స్వయంభూగా వెలిసిన సిద్ధి గణపతి ఆశీర్వాదం ఉండాలి అని మరియు భక్తులకు ఈవో ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ఆలయ ఈవో లావణ్య, తహసీల్దార్ ఆఫీసర్ సంతోష్ కుమార్ శర్మ, ఆలయ జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్, అర్చక బృందం, ఆలయ సిబ్బంది, శివకేశవ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, భక్తులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. నా పేరు లావణ్య. నేను శ్రీ గణేష్ దేవస్థానం రుద్రారం కార్యనిర్వహణాధికారి. ఈరోజు దేవస్థానంలో 103 రోజులకు గాను హుండీ ఆదాయం లెక్కించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మన దేవాదాయ శాఖ పరిశీలకులు శ్రీమతి విజయలక్ష్మి గారు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సంతోష్ కుమార్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్, భక్తులు, అర్చకులు, సిబ్బంది వీరందరి సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఇట్టి హుండీ లెక్కింపులో జనరల్ హుండీ ఆదాయం 26,98,462 రూపాయలు వచ్చింది. అన్నదానం హుండీ ఆదాయం 1,22,434 రూపాయలుగా నమోదైంది. తర్వాత రెండు కలిపి 28,20,896గా నమోదైంది. ఇది గత కాలంతో పోలిస్తే భారీగా ఈసారి హుండీ ఆదాయం పెరిగింది. భక్తులందరి కార్యక్రమం సహకరించిన సేవా సమితి, హుండీ బృందం సేవా సమితి వాళ్ళు హుండీ లెక్కింపులో పాల్గొనడం జరిగింది. వారి శివకేశవ సేవా సమితి ఇస్నాపూర్ నుంచి కూడా రావడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కైంకర్యాల్లో పాల్గొని ఇంకా దేవాలయం అభివృద్ధి చెందాలని అందరికీ మనవి చేస్తున్నాను. అలాగే మన దేవాలయంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా తలపెట్టడం జరిగింది. అందులో భాగంగా మన ఏమంటారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి గాను ఒక వేదికని ఏర్పాటు చేస్తున్నాం. రుద్రారం గ్రామంలో గణేష్ టెంపుల్ ఈరోజు హుండీ లెక్కింపు చేయడం జరిగింది. దాంట్లో హుండీ ఆదాయం 28,20,896 సమకూరింది. దీంతో చాలా సంతోషంగా ఉంది. ఓం అక్షపుల్ల మహాకాయ కోటి సూర్య సంప్రభ. ఈ యొక్క వరసిద్ధి వినాయక స్వామి సన్నిధి లోపల భక్తులు విరాళంగా భక్తుల యొక్క కానుకల ద్వారా 103 రోజులకు గాను 28 లక్షల పైచీలకు హుండీ ఆదాయం రాబడింది. ఈ యొక్క కార్యక్రమానికి ఆలయ సిబ్బంది, అర్చకులము మరియు మా కార్యనిర్వహణాధికారి గారు, మా జిల్లా కార్యాలయం నుండి పరిశీలకులు మరియు మండల అధికారులు, అలాగే పోలీస్ సిబ్బంది వారి సమక్షంలో స్వచ్ఛంద సంస్థల ద్వారా లెక్కింపడం జరిగినది. ఈ ఆదాయాన్ని సమకూర్చిన భక్తులకు వాళ్ళు కోరుకున్న కోరికలు బంగారమై చుట్టి ఇలాగే నిలజిల్లాలని కోరుకుంటున్నాం. జగదీశ్వర స్వామి అర్చక.